సాక్షిగా ఉంటానయా, సిలువ మోయుచు వెళతానయా, సిలువ సాక్షిగా ఉంటానయా, సిలువ మోయుచు వెళతానయా, నా కోసం బలి అయినా యేసయ్యా నీ కోసం.
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలండి. మా యొక్క క్రీస్తు ప్రేమదని సందేశాలను వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ వాక్యం ఏమనగా, మినే అనగా ముగించెను, టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచి నువ్వు తక్కువగా కనబడుతివి, ఫెరేష్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగించబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడును. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ కూడా ఈ దానియేలు గ్రంథం నుంచి కొన్ని విషయాలను మీకు ధ్యానం చేయాలనేటువంటి ఆశ కలిగి ఈ స్థలంలో ఉన్నాం. ఈ వాక్యాన్ని దయచేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి అందరూ కూడా ఈ వాక్యాన్ని మీరు వినాలని నేను సేవకునిగా కోరుకుంటున్నాను. ఈ దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం 25వ వచనం చూస్తే ఇక్కడ ఒక రాజు మనకి కనిపిస్తున్నాడు. ఆ రాజు పేరు ఏమనగా బెల్షాజరు అనబడినటువంటి రాజు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఇతడు బబులోను మహాపట్టణానికి ఈయన ఒక రాజుగా నియమించబడ్డాడు. దేవుడు తన తండ్రి తర్వాత తన కుమారుడైనటువంటి బెల్షాజరును దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు మనకి ఏది ఇచ్చినా అది దేవుని కృపై ఉన్నది. ఈ లోకంలో అధికారమైన, ఆస్తి అయినా, అంతస్తులైనా, ఆరోగ్యమైన, మరి ఏదైనాను అది దేవుడిచ్చిందే. కానీ ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం ఏది పొందుకోవటానికి వీలు లేదు. బైబిల్ చెప్తుంది, కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదని వాక్యం చెప్తుంది. ప్రభునందు ప్రియులారా, కనుక ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటే ఇక్కడ బెల్షాజరు అనబడినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక రాజు. ఒకానొక సమయంలో అతడు దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి ఉపకరణములను, అనగా వెండి బంగారపు వస్తువులను తీసుకొచ్చి ఆయన అనేకులకు ఒక గొప్ప విందును చేసినట్లుగా మనం లేఖనాల్లో ఈ దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని దృష్టిలో ఇతడు ఒక భయంకరమైనటువంటి పొరపాటు చేసిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అందుకే దేవుడు అతనికి బుద్ధి చెప్పటానికి, అతన్ని గద్దించటానికి, అతన్ని శిక్షించటానికి ఏం చేశాడంటే, ఇతను తీసుకొచ్చి ఆ ఉపకరణములు, ఆ బంగారపు వెండి వస్తువులను తీసుకొచ్చి దేవుని మందిరములో ఉన్నటువంటి ఆ వస్తువులను తీసుకొచ్చి వాటిలో ద్రాక్షారసము పోసి అనేకులను, సహస్రాధిపతులను, అధికారులను, అనేక స్త్రీలను తీసుకొచ్చి అతడు ఒక విందులో ఆ యొక్క వస్తువులలో ఈ ద్రాక్షారసం పోసి వారు త్రాగినట్లుగా ఈ లేఖనాల్లో మనకు కనిపిస్తున్నాయి. ప్రియులారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవునికి వ్యతిరేకంగా మనం ఏది చేసినా సరే దేవునికి కోపం వస్తుందనే సత్యాన్ని ఇదిగో ఈ బెల్షాజరు విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. మనము నమ్ముకున్న యేసయ్య, మనం ఆరాధిస్తున్న యేసయ్య, ఆయన పరిశుద్ధుడు. కనుక ఆయన పరిశుద్ధమైనటువంటి వస్తువులే కానీ, ఆయన పరిశుద్ధమైనటువంటి బిడ్డలే కానీ వాళ్ళు అపవిత్రులైనప్పుడు, అపవిత్రపరిచినప్పుడు దేవునికి తప్పనిసరిగా కోపం వస్తుంది. ఆ దేవునికి వచ్చిన కోపంలోనే ఇదిగో ఇప్పుడు బెల్షాజరు ప్రియులారా ఆయన కోపానికి గురైనట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా విందులో పాల్గొని వాళ్ళందరూ కూడా ద్రాక్షారసాన్ని తాగుతున్నప్పుడు దేవుని యొక్క ఒక బలమైనటువంటి హస్తము వచ్చి ఆ హస్తమంట ఒక వ్రేలు ఆ గోడ మీద బెల్షాజరు చూస్తూ ఉండగా అక్కడ ఒక పేరును రాస్తుంది. ఆ పేరు ఏమిటంటే మెనే మెనే టేకెల్
ఓపార్సిల్ అని రాయబడింది ప్రియులారా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పేరుకున్నటువంటి అర్థం ఏంటంటే మెనే మెనే టేకెల్ ఉపార్సెల్ అంటే ఇదిగో నువ్వు దేవుని త్రాసులో నువ్వు తేలిపోయావు అంటే దేవుడు ఈ యొక్క బెల్షాజరును న్యాయం అనే త్రాసులో తూచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే బెల్షాజరు దేవుని త్రాసులో తేలిపోయాడు. బెల్షాజరు దేవుని దృష్టిలో అపవిత్రుడుగా కనిపించాడు. బెల్షాజరు దేవుని దృష్టికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు. దేవుని చేత అతడు తృణీకరించబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, అతడు చూస్తూ ఉండంగానే ప్రియులారా ఆ చేతు వ్రేలు రాయబడింది ప్రియులారా. అతని యొక్క స్థితి మారిపోయింది. అతని యొక్క రాజ్యాన్ని, అతనికి ఉన్నటువంటి ప్రియులారా ఆత్మీయ స్థితి అంతటి కూడా పోయి అతడు ఆ రాజ్యము నుంచి, ఆ అధికారము నుంచి దేవుని దృష్టిలో త్రోసివేయబడిన వాడిగా కనిపించాడు బెల్షాజరు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని వాక్కు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎలాంటి వాడు, ఈ రోజున దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఎంత గొప్పవాడో, ఎంత మరి ఆయనకి ఎంత కోపం ఉన్నదో, ఆయన ఎంత రోషము కలిగిన దేవుడో, ఆయన ఎంత రోషముగా ఉంటాడో, ఎంత ప్రియులారా కోపపడతాడో అంత ప్రేమిస్తాడని కూడా మనం తెలుసుకోవాలి. దేవుడు ఎంత ప్రేమిస్తాడో అంత కోపపడతాడు, ఎంత ద్వేషిస్తాడో దేవుడు నువ్వు లోబడితే నువ్వు తగ్గించుకొని ప్రభు దగ్గరికి వస్తే నిన్ను ఆయన దగ్గరికి చేర తీసుకునే దేవుడు కూడా. కానీ ఇక్కడ మనం చూస్తే బెల్షాజరు దేవుని దృష్టిలో అపవిత్రుడైపోయాడు. బెల్షాజరుకున్నటువంటి అధికారం పోయింది. బెల్షాజరుకున్నటువంటి సర్వ హక్కులు కోల్పోయి దేవుని చేత త్రోసివేయబడ్డాడు ప్రియులారా. దేవుడు తృణీకరించిన తర్వాత ఒక నెల రోజులు మాత్రమే అతడు బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, తర్వాత అతను చనిపోయాడు, అతను మరణించాడు. అతడు మరణించటానికి కారణం తన రాజ్య అధికారాన్ని కోల్పోవటానికి కారణం ఏంటంటే ఇదిగో చూడండి, దేవునికి వ్యతిరేకమైన పని చేశాడు. దేవుని మందిరములో వాడబడవలసినటువంటి ఆ ఉపకరణములను, ఆ వెండి బంగారపు వస్తువులను తీసుకొచ్చి అపవిత్రపరిచాడు గనుక దేవుడు అతన్ని శిక్షించాడు. ఈ రోజున నీవైనా నేనైనా దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, అతనికి వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని తన వాక్యం ద్వారా మనం తీసుకోగలం ప్రియులారా. ఆయనకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని ఈ బెల్షాజరు రాజు ద్వారా మనం తెలుసుకోగలం ప్రియులారా. ఈ వాక్య ధ్యానాన్ని మనము వినుచున్నాము. ఈ వాక్యము ద్వారా ఈరోజు మనం తెలుసుకోవలసింది ఏంటంటే ప్రియులారా, దేవుడు తన యొక్క దృష్టిలో ఆయన లెక్క చూసే దేవుడు ప్రియులారా, ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారా, అవినీతిమంతులుగా ఉన్నారా, ఎవరు ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది అని ప్రియులారా దేవుడు ఒక రోజున ఆయన లెక్కలు చూసే దేవుడు కనుక ఈ రోజున చాలామంది ప్రియులారా యేసు క్రీస్తుని తెలుసుకొని కూడా లెక్కలేని స్థితిలో ఉంటున్నారు. దేవుడు ఏం చేయలే, దేవుడు మనం చూడట్లేదులే, దేవుడు ఏమనుకోలే, అల్లా ఆదివారం ప్రేయర్కి వెళ్తే చాలు, శుక్రవారం వెళ్తే చాలు, శనివారం వెళ్తే చాలు అని అనుకుంటున్నారేమో దేవుని బిడ్డలారా. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో, నువ్వు అవినీతిమంతురాలుగా ఉన్నావు, నీతిమంతురాలుగా ఉన్నావు, దేవుడు ఒక రోజున లెక్క చూస్తాడు. ఆయన లెక్కలు చూసే దేవుడు. బెల్షాజరు విషయంలో దేవుని లెక్కలో, దేవుని న్యాయం అనే త్రాసులో ఆయన తేలిపోయాడు. ప్రభునందు ప్రియులారా, అందుకనే అతని రాజ్యము నుంచి అతడు బహిష్కరించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు ప్రియులారా. ఈ కడవరి అంత్య దినాలలో దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నాకేంటిలే అని తెలియనట్టు నువ్వు తిరగమాకు, నాకేంటిలే అని దేవుని పని జరుగుతుంటే పట్టనట్టు నువ్వు ఉంటున్నావేమో జాగ్రత్త. ఒక దినమందు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, లెక్క చూస్తాడు. బెల్షాజరును లెక్క చూసినట్లు, బెల్షాజరును ప్రియులారా తన రాజ్యము నుంచి తొలగించినట్లు మనకు కూడా ఒక రోజున లెక్క ఉంది. అదే దేవుని వాక్యములో
ప్రభు చెప్తున్నాడు ప్రియులారా, వాని వాని క్రియలు చొప్పున వానికి జీతం ఇచ్చుటకు నా దగ్గర ప్రతిఫలమున్నది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక రోజున మన క్రియలకు జీతం ఇచ్చే దేవుడు. ఆయన న్యాయ సింహాసనము ఎదుట మనము నిలవబడిన రోజున దేవుడు మనలను లెక్క అడిగే రోజు ఒక రోజు వస్తుంది ప్రియులారా. అందుకనే దేవుడు లెక్క చూసే దేవుడని నువ్వు తెలుసుకో. ఈ బెల్షస్సరుకు జరిగినటువంటి కార్యాన్ని బట్టి దేవుని వాక్యములో మనం చూద్దాం ప్రియులారా. ఇంకా ఎవరెవరిని దేవుడి లెక్క అడిగాడు? బెల్షస్సరు యొక్క ఆత్మీయ స్థితి తన లెక్కలో, దేవుని లెక్కలో తేలిపోయాడు. కనుక దీనిని బట్టి ఆయన లెక్క అడిగే దేవుడని మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు జీవించిన కాలంలో కూడా మనం చూస్తే తన తండ్రి యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి దినాలలో ప్రియులారా, ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనం లూకా సువార్తలో చూస్తే యేసు ప్రభువారు ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక రాజకుమారుడు, ఒక ధనవంతుడైనటువంటి రాజకుమారుడు ప్రియులారా, తన దాసులకు కొంత సొమ్మును ఇచ్చి ప్రియులారా, ఇదిగో తన దేశమునకు వెళ్ళాడు. తిరిగి మరలా తన దేశము నుంచి తిరిగి వచ్చినప్పుడు తనను ఎవరికైతే తన ధనాన్ని అప్పు ఇచ్చాడో, తన ధనాన్ని అప్పు ఇచ్చినటువంటి వారిని తిరిగి మరలా ఆ అప్పు అడగటానికి, ఇక్కడ లెక్క అడగటానికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కొంతమందికి మరి రాజకుమారుడు కొంత సొమ్మునిచ్చాడు. మరి సొమ్ము ఇచ్చినటువంటి వ్యక్తి 1 సంవత్సరం తర్వాత వచ్చాడు. సంవత్సరం తర్వాత వచ్చినప్పుడు ఆ సొమ్ము ఇచ్చిన తన దాసులను లెక్క అడుగుతున్నాడు. స్తోత్రం చెబుదాం. అతడికి నన్ను లెక్క అడగలే అని ప్రియులారా వారు అనుకోలేదు. ఏమండి, ఆ రాజకుమారుడు కూడా ఇచ్చిన ధనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. కానీ తిరిగి మరలా ఇచ్చిన సొమ్ముని లెక్క అడగటానికి తిరిగి వచ్చాడు. ఆ లెక్క అడగటానికి తిరిగి వచ్చినటువంటి రాజకుమారుడితో ఆ దాసుడు, ఎగ్జాంపుల్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ ఒక మేనా నువ్వు నాకు ఇచ్చి వెళ్ళావు, దానికి నేను 10 రెట్టులు చేశానని ఆ దాసుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. స్తోత్రం చెబుదా. ప్రభునందు ప్రియమైన సంఘమా, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు లెక్క అడగడలే, దేవుడు ఏమీ చెయ్యడులే అని నువ్వు అనుకుంటున్నావేమో. కాలము గతించిపోవచ్చున్నది. భయంకరమైన పరిస్థితులు మన ముందు ఎదురవుతున్నాయి. ఎప్పుడు ఏమి సంభవించునో మనము తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. దేవునికి తెలియదులే, లెక్క తెలియదులే, ఏం చెయ్యడులే, మనం ఏం చేసినా ఏం జరుగుద్దులే అని చాలామంది నిర్లక్ష్యంతో దేవుని సన్నిధిలో ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మనము నమ్ముకున్నటువంటి యేసయ్య, మన కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య ఒక దినమందు మనల్ని లెక్క అడుగుతాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఒక దాసునికి రాజకుమారుడు ఒక మేనా ఇచ్చి వెళ్ళాడు. తిరిగి మరలా వచ్చి లెక్క అడుగుతున్నాడు, నేను ఇచ్చిన దాన్ని ఏం చేసావని. ఇప్పుడు ఆ దాసుడు అంటున్నాడు, అయ్యా నువ్వు ఇచ్చింది ఒకటైతే నేను 10 చేశానంటున్నాడు. స్తోత్రం చెబుదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక దినమందు దేవుడు మనలను లెక్క అడుగుతాడు. మొదటివాడు 1 మేనాని 10 మేనాలు చేస్తే నువ్వు 10 పట్టణముల మీద అధికారిగా ఉండమన్నావు. ఏమండి, రెండవవాడు 5టిని 10 చేస్తే నీవు 5 పట్టణముల మీద అధికారిగా నువ్వు ఉండమని అక్కడ రాజకుమారుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3వ వ్యక్తి, అయ్యో నువ్వెంత స్వార్థపరుడివి, నువ్వు విత్తని చోట కోయివాడవు, కనుక నువ్విచ్చిన దానిని నేనేం చేయాలో తెలియక దీనిని రుమాలాలు కట్టి అలాగే ఉంచానని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3వ వ్యక్తి చూస్తే ప్రియులారా చాలా భయంకరమైనటువంటి సమాధానం చెప్తున్నాడు దేవుని సన్నిధిలో. ఏమండి, దేవుడు ఇచ్చిన దానికి ఆయన లెక్క ఏమని చెప్తున్నాడంటే, తిరిగి మరలా దేవుణ్ణి ఏమంటున్నాడంటే, నువ్వు విత్తని చోట కోయి వాడవి, నువ్వు స్వార్థపరుడు,
దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఇతడు ఇచ్చిన దానిని నమ్మకంగా పని చేయకోకుండా, దేవుని పనిలో నమ్మకంగా లేకుండా, అప్పగించిన దానిని వృద్ధి చేయకుండా, అప్పగించిన దానిని లెక్క చెప్పకుండా ఇతడు చెప్తున్నాడు, నువ్వు ఇచ్చిన దాన్ని నేను అలాగే ఉంచాను కనుక ఇదిగో నీ మీన అని తిరిగి ఇచ్చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, ఇద్దరు వ్యక్తులేమో నమ్మకమైన దాసులు, దేవుని లెక్కలో వాళ్ళు మంచి వ్యక్తులుగా ఉన్నారు, దేవుని యొక్క లెక్కలో వాళ్ళు మరి ఎంతో సహకారులుగా ఉన్నారు, మంచి పరిచర్య చేసిన వారిగా ఉన్నారు. కానీ ఇతడంట చెడ్డదాసుడుగా గుర్తించబడ్డాడు. చెడ్డదాసుడు ఎందుకంటే దేవుని లెక్కలు ప్రియులారా తారుమారు చేసి నాడు చాలామంది ప్రియులారా దేవుడిస్తున్నటువంటి సొమ్ముని విలాసాలకు వాడుకొని దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదాలను ప్రియులారా శాపంగా మార్చుకుంటున్నారు చాలామంది. దేవుని లెక్కలు చూపించట్లేదు, సరైన లెక్కలు చేయట్లేదు. దేవుడిస్తున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదకరమైన ఆ సొమ్మును తీసుకెళ్ళి చాలామంది ప్రియులారా లోకంలో విలాసాలకు ఖర్చు పెడుతున్నారు. జాగ్రత్త, దేవుని సేవకులైనా దేవుని బిడ్డలైనా ఎవరైనా సరే నువ్వు దేవుని లెక్కలో సరైన రీతిలో లేకపోతే ఒక రోజున దేవుడు నిన్ను న్యాయమనే త్రాసులో తోస్తాడు. అప్పుడు దేవుని లెక్కల్లో నువ్వు తేలిపోతావు. ఈ మూడవ దాసుడు దేవుని లెక్కల్లో తేలిపోయాడు, అందుకనే చెడ్డదాసుడా అంటున్నాడు. మనము దేవుని యొక్క దృష్టిలో దేవుని యొక్క లెక్కలో బలా నమ్మకమైన మంచి దాసుడు అని మనం అనిపించుకోవాలి. కానీ చెడ్డదాసులుగా ఆత్మీయ బిడ్డలు చెడ్డ బిడ్డలుగా దేవుని సన్నిధిలో లెక్కలేని స్థితిలో తిరుగుతూ, లెక్క లేకుండా ప్రియులారా దేవుడిచ్చిన ధనాన్ని ఖర్చు పెడుతూ నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో. జాగ్రత్త, ప్రతి దానికి ఒక రోజున లెక్క చెప్పే రోజు వస్తుంది. స్తోత్రం చెబుదా. హల్లెలూయా. కనుక మన దేవుడు లెక్క చూసే దేవుడు, లెక్క అడిగే దేవుడు ప్రియులారా. నీ క్రియలన్నిటికీ లెక్క చూస్తాడు. నీకున్నటువంటి సమస్త అన్నిటికీ కూడా లెక్క చూస్తాడు. లెక్క అడిగే దేవుడు కూడా లెక్క అడగడని ఈ రోజున చాలామంది ప్రియులారా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ప్రియులారా, మనందరికీ తెలుసు యోసేపు యొక్క హిస్టరీ. తన అన్నదమ్ములందరూ కూడా ఒక గోతిలో ఒక గుంటలో త్రోసివేశారు చంపివేయాలని. కానీ వారిలో ఒకడొచ్చి, ఎందుకురా వాడిని మనం చంపటం, ఇదిగో ఐగుప్తులు ఇటు నుంచే వస్తున్నారు కనుక ఇదిగో ఐగుప్తులకి ఇతన్ని అమ్మేద్దామనని ఈ యొక్క యోసేపును ప్రియులారా ఐగుప్తీలకు అమ్మివేశారు. ఐగుప్తు దేశానికి ప్రియులారా ఒక బానిసగా వెళ్ళాడు యోసేపు, ఒక బానిసగా వెళ్ళాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు అనగా ఫలించడి కొమ్మ. తన తండ్రి ఇంట ఉన్నప్పుడు వారి యొక్క కుటుంబంలో వారి అన్నదమ్ముల మధ్య కూడా అతడు ఫలించాడు. అతడు అభివృద్ధి చెందాడు. అతడు ఫలిస్తున్నాడని, దేవుని దర్శనాలు చూస్తున్నాడని, దేవుల్లో వర్ధిల్లుతున్నాడని, అతడు ప్రార్థనాపరుడని తన అన్నదమ్ములకి గిట్టక యోసేపును ఐగుప్తీలకు బానిసగా అమ్మివేశారు. ప్రియులారా, ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత యోసేపు ఎన్నో శ్రమలు పొందాడు, ఎన్నో నిందలు అనుభవించాడు, చెరసాల జీవితాన్ని అనుభవించాడు. తన ఆత్మీయ జీవితంలో ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తి చెరసాలలోనూ కూడా వెళ్ళాడు. కానీ దేవుని కృపను బట్టి, మహాదర్శనాలు అనుభవాన్ని బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకనే యోసేపు అతన్ని చెరసాల నుంచి తీసుకొచ్చి ఫరోకు వచ్చినటువంటి కలభావాన్ని చెప్పినందువలన ఫరో ఎదుట ప్రియులారా ఒక సలహాదారుడిగా మారాడు. స్తోత్రం చెబుదాం. ఎంతగా దేవుడు ఇచ్చించాడు. ఎవరి కొరకు ఈ భూములు కొన్నాడంటే ఫరో కొరకే కొన్నాడంట ప్రియులారా. తనకంటూ ఏమీ కూడా ఉంచుకోలేదు, తనకంటూ ఏది కూడా దాచుకోలేదు. అంటే నమ్మకమైనటువంటి పనివాడు. ఇవాళ ప్రియులారా ఎవరినన్నా పక్కన సెక్రటరీగానో లేకుంటే ఒక అసిస్టెంట్గానో ఎవరినన్నా పక్కన పనివారుగానో పెట్టుకొని వారికి బాధ్యతను అప్పగించి వాళ్ళని నమ్మి ఏదైనా ధనమిస్తే నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారా ఈ లోకంలో? కానీ ఫరో ప్రియులారా
ఈ యోసేపుకు అప్పగించిన బాధ్యతలన్నిటిలో తాను నమ్మకముగా పనిచేశాడు. ఐగుప్తు భూములు కొనవయ్యా అని చెప్తే ఐగుప్తు భూములన్నీ కూడా ఫరో కొరకే కొన్నాడు, కానీ తన కొరకు ఏదీ కూడా ఉంచుకోలే. అంత నమ్మకస్తుడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, యాజకులు భూములు కొనలేదంట. చూడండి ఏమండి దైవభక్తి కలిగిన వాడు యోసేపు. యాజకులు భూములు కొనలా. పరదేశంలో ఉన్న చాలామంది భూములు కొన్నాడు, కానీ ఇటువంటి యాజకులు భూములు కొనలా. ఎందుకంటే యాజకులు అనగా దేవుని పని చేసేవారు, యాజకులు అనగా దేవుని బిడ్డలను తెలుసుకున్నాడు యోసేపు. అంత దైవికమైనటువంటి వ్యక్తి ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఒకగానొక సందర్భంలో తన తండ్రి ఇంటి వారందరూ కూడా కానాను దేశంలో కరువు వచ్చినప్పుడు, పంటలు లేనప్పుడు ఐగుప్తు దేశానికి ధాన్యం కొనుగోలు చేయటానికి వచ్చారు. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే తన తండ్రి ఇంటి వారు ఐగుప్తు దేశం ధాన్యానికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఇంటి వారందరికీ వారి వారి పిల్లల చొప్పున, వారి వారి కుటుంబాల చొప్పున వారికి ఆహారం ఇచ్చాడు. కానీ ఎక్కువ నాకు అధికారం ఉంది, నేను ఏది ఇచ్చినా సరిపోద్దనేని అతడు లెక్కలేని స్థితిలో ఇవ్వలేదు. కానీ అతడు దేవుని దృష్టిలో ఒక మంచి గుణగణాలు కలిగిన వ్యక్తిగా, దైవభక్తి కలిగిన వ్యక్తి కనుక పరో బాధ్యత అప్పగిస్తే లెక్క ప్రకారమే తండ్రి ఇంటి వారికి ఇచ్చాడు, కానీ లెక్క లేకుండా ఇవ్వాల. ఈనాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువుని తెలుసుకొని లెక్కలేని స్థితిలో ఉంటున్నారు. ఏదైనా కొంచెం ధనం దొరికితే లెక్క లేకుండా విస్తారంగా ఖర్చు పెడుతున్నారు. మా వారని వాళ్ళకి ఎక్కువ, బయట వారని వాళ్ళకి తక్కువ, ఇలాంటి తారతమ్యాలు యోసేపులో లేవు. లెక్క ప్రకారం వారికి ఆహారం ఇచ్చాడు. కనుక ఈరోజు దేవుని వాక్యం విన్న దేవుని బిడ్డలారా, దేవుడు ఒక దినమందు మనల్ని లెక్క అడుగుతాడు. ఆయన లెక్క అడిగే దినములు రాకముందే, ఈ దేహాన్ని విడిచి ప్రాణం పోకముందే, ప్రభు సన్నిధిలో ఆయన న్యాయ పీఠం ఎదుట మనం నిలబడక ముందే ప్రభు బిడ్డలుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఒక లెక్క కలిగిన వ్యక్తులుగా ప్రభు సన్నిధిలో ప్రభువుకు లోబడి దైవికమైనటువంటి బిడ్డలుగా జీవిద్దాం. అట్టి కృపా దీవెన ఆశీర్వాదం ప్రభు మీ అందరికీ అనుగ్రహించునుగాక. తలలు ఉంచి ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, గొప్ప దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. అయ్యా, ఈరోజు నీ బిడ్డలు విన్నటువంటి వాక్యము ద్వారా నిజమే ప్రభువా, నువ్వు లెక్క అడిగే దేవుడవు, లెక్క చూసే దేవుడవు. బెల్జేజర్ విషయంలో అయ్యా లెక్క అడిగావు, లెక్క చూసావు. అయ్యా నీ త్రాసులో తేలిపోయాడు ప్రభువా. అందుకనే తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకుని శాపగ్రస్తుడైపోయాడు. అలాగే ప్రభువా, మా పితరుడు ప్రభువా మరి యోసేపును మరలా మేము గుర్తు చేసుకున్నాం. అతడైతే అయ్యా మరి రాజుగారు అప్పగించినటువంటి లెక్కలలో, బాధ్యతల్లో నాయన ఎక్కడ కూడా తూచా తప్పకుండా క్రమముగా ఉన్నాడయ్యా. లెక్క ప్రకారము ప్రభువా నీ పని చేస్తున్నాడు తండ్రి, నీకు వందనాలు. మేము కూడా అయ్యా నీ సేవ చేస్తూ, అయ్యా నీ సన్నిధికి వెళుతూ రక్షణ పొంది, బాప్తిసం పొంది, అయ్యా నీ సన్నిధి అంటే లెక్క లేకుండా, నువ్వంటే లెక్క లేకుండా జీవిస్తున్న బిడ్డలు ఎవరైనా ఉంటే అయ్యా దయతో వారిని క్షమించి దేవా, ఈ రోజున ఈ వాక్యము ద్వారా వారి హృదయాలు మార్చుకొని ప్రభువా, వారి క్రియలు మార్చుకొని ప్రభు మమ్మల్ని లెక్క అడుగుతాడు ఒక రోజునని నీకు భయపడి నీ సన్నిధిలో నీ రాకడ వరకు మేము నమ్మకమైన బిడ్డలుగా జీవించటానికి సహాయం చేయండి. నమ్మకమైన నమ్మకమైన మంచి దాసులు అనని ప్రభు నీ చేత మేము పిలవబడినట్లుగా సహాయం చేయండి, కృప చూపించండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి దేవా. నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరచండి. ఈ క్రీస్తు ప్రేమదని సందేశాల ద్వారా అనేకులు దీవించబడాలి. అనేకులు ప్రభువా అయ్యా ఈ వాక్యాలు మాకు మేలుకరంగా ఉండి అని వారి ద్వారా మేము సాక్ష్యం వినాలి. అట్టి కృప దీవెన ఆశీర్వాదం బిడ్డలకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ ప్రసంగాలు వింటున్నటువంటి మీరందరూ కూడా మా క్రీస్తు ప్రేమదని సందేశాల ద్వారా మీరేదైనా మేలు పొందితే, మీకేదైనా ప్రార్థనా సహకారం కావాలి అంటే మా ఫోన్ నెంబరు ఉన్నది. మీరందరూ కూడా మా ఫోన్ కాల్ చేసి మా ప్రార్థన ద్వారా మీరు దీవించబడాలని
కోరుచున్నాను. మీ అందరికీ వందనాలు. మా చిరునామా క్రైస్ట్ ప్రేయర్ టెంపుల్, అడ్డాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ ప్రార్థన అవసరతల కొరకు నా ఫోన్ నెంబర్ 7569393455. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ప్రార్థన చేయించుకోవాల్సిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.